ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెండ్లి చేసుకుంటా అని చెప్పిన, కాని శివభావని పెళ్లి చేసుకునుడు నాకిష్టమే అని నేనెప్పుడైనా చెప్పినానా? శివబావ ఎప్పుడైతే నా మనసు ముక్కలు చేసి వెళ్ళిపోయిండో అప్పటి నుంచి ఇప్పటిదాకా శివబావకి నేను నా మనసులోనే చోటు ఇవ్వలేదు, ఎప్పటికీ ఇవ్వలేను. ఇప్పటి వరకు నా మనసులోని మాటని, ఇష్టాన్ని నేను బయట పెట్టలేదు. కానీ అమ్మా, ఇప్పుడు చెప్తున్నా, నేను అర్జున్ బాబుని ప్రేమిస్తున్నా. అర్జున్ బాబు అంటేనే నాకిష్టం, కానీ శివబాబని ఎప్పటికీ నా భర్తగా నేను ఒప్పుకోలేను. కావేరి, కావేరి, థ్యాంక్ యూ కావేరి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేసావు. కావేరి నా లైఫ్ లోకి వచ్చేసిందే. అర్జున్, నా ఇంటికొచ్చి నా మరదల్ని ఎత్తుకుని తిప్పుతావా? ఎంత ధైర్యంరా నీకు? అర్జున్ బాబుని నేను ప్రేమిస్తున్నాను. అర్జున్ బాబుని నేను పెళ్లి చేసుకుంటాను. కావేరి అమ్మా, బావతో మాట్లాడుతున్నాను కదా, నన్ను మాట్లాడనివ్వు. బావా, నీతో నేను ఈ మాటలు చెప్పుడు కష్టమని అనిపించినా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడైనా నీ మనసులో నా మీదున్న ఆశని తుడిచేసుకుంటావని. బావా, ఒకప్పుడు నువ్వే నా సర్వస్వం, నీతోనే నా జీవితం అని బ్రతికాను. కానీ నువ్వు ప్రియ కోసం వెళ్ళావు. ప్రియతోనే జీవితాన్ని పంచుకోవాలని నా వైపు తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు ప్రియ మంచిది కాదు అని, ప్రియ చేసిన ద్రోహాన్ని తెలుసుకుని నా కోసం వచ్చావు. అప్పటి నా ప్రేమని ఇప్పుడు అర్థం చేసుకుని వచ్చాను అని చెప్పావు. అవును బావా, ఒకవేళ ప్రియ కూడా మంచిది అయ్యుంటే నువ్విలా నా కోసం వచ్చేవాడివేనా? లేదు కదా. ప్రియనే పెళ్లి చేసుకుని ఈ పాటికి కొత్త జీవితాన్ని ప్రారంభించేవాడివే కదా.
అది జరగలేదు కాబట్టి నన్ను కావాలని కోరుకుంటున్నావు. ఇదంతా ప్రేమ అని ఏ లెక్కలో మాట్లాడుతున్నావు బావా? కానీ అర్జున్ బాబు అట్లా కాదు బావా. నేను గీ బాబోళ్ళ ఇంట్లో ఖాళీ పని మనిషిని. గీ బాబు ఆస్తికి కానీ దేనికి నేను ఏమిట్లా కూడా సరితూగలేని దాన్ని. అయినా అర్జున్ బాబు నా గుణాన్ని ఇష్టపడిండు, నా వ్యక్తిత్వాన్ని ప్రేమించుండు. నా కోసం మీతోని పడకూడని మాటలు కూడా పడ్డాడు. నేనంటే ప్రాణం కూడా ఈయనెక్కి వెనకాడలేదు బావా. ఇది కదా నేను పొందాల్సిన ప్రేమ. నన్ను తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్న గీ మనసుని కదా నేను కోరుకోవాలి, ఈ బ్రతుకుని పంచుకోవాలి. అందుకే బాబా అమ్మ చెప్పినా నా మనసుని చంపుకోవడానికి నేను సిద్ధపడలేకపోయాను. అర్జున్ బాబునే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను బావా. ఏంటత్తయ్య ఇదంతా? కావేరి మనసులో వేరొకరుండి కూడా నాతో పెళ్లికి సిద్ధపడ్డమేంటి? విన్నవా కావేరి? ఈ మాటకు అర్థమైందో ఎరకనా? నా బిడ్డల్ని పెంచిన పెంపకం మంచిగా లేదని. రుక్మిణి గారు, మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించండి. కావేరి నా మనిషి అని తన ప్రేమను తెలుసుకున్న తరువాత నా ఎదురుగా మీరే కాదు, ఆ దేవుడే ఉన్నా మాట్లాడతాను. అమ్మా, మీరు మీ కూతుర్ని మీ మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారే కానీ కావేరి మనసులో లేని మనిషితో తనకిష్టం లేకపోయినా బలవంతాన కట్టబెట్టాలని చూస్తున్నారని అసలు మీకెందుకు అనిపించడం లేదు? మీ కన్న కూతురికి ఇలా ఇష్టం లేని పెళ్లి చేసి మెళ్ళో పసుపు తాడు వేసినా, గొంతు కోసి పసుపు రాసినా రెండూ ఒక్కటే, అది గుర్తుంచుకోండి. రేయ్, ఏంట్రా లేనిపోనివి చెప్పి మా కావేరి మనసుని మాయ చేస్తున్నట్టు ఇప్పుడు మా అత్తయ్యని కూడా మాయ చేయాలనుకుంటున్నావా? మాయ చేసే అవసరం నాకేంట్రా? ఆ క్యారెక్టర్ నీది. అవకాశం చూసుకుని పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్నావు. ఇప్పుడు దానికి నువ్వు ప్రేమ అని పేరు పెడితే అది ప్రేమ అయిపోతుందా? ఏయ్, నాది ప్రేమో కాదో నువ్వెవడ్రా డిసైడ్ చేసి చెప్పడానికి? కావేరి, నువ్వు వీడి ప్రేమని గుడ్డిగా నమ్ముతున్నావు. క్షమించు బావా. మా ప్రేమని అవమానించి మాట్లాడే అర్హత నీకు లేదు.